పొదుపు 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 ఇదే యాడ్ అనుకుంటున్నారా? కాదు. దేశ ప్రధాని భాగ్యనగరంలో చెప్పిన మంత్రం. ఈ మంత్రమే ఇప్పుడు దేశమంతా పఠించాలి అంటున్నారు. సో పొదుపు మంత్రం పాటిస్తున్నారు. మంత్రుల కాన్వాయ్లు తగ్గించుకుంటే పొదుపు వచ్చేసినట్టేనా? మొత్తంగా ఎంతవరకు ఖర్చులు మిగిలాయి? ప్రధాని చెప్పి ఒక వారం గడిచిపోయింది. ఇంకో వారంలోకి అడుగు పెట్టాం. ఇప్పటి వరకు ఎంత పొదుపు చేయగలిగామో ఆ లెక్కలు ఎవరైనా చూపించగలుగుతారా అంటే ఎక్కడా కూడా ఆ లెక్కలు మనకు కనిపించవు. ఒక మంత్రి ప్రధాని చెప్పారని చెప్పి పెట్రోల్ కారును వదిలేసి ఎలక్ట్రిక్ కారు కొనుక్కున్నాడు 30 లక్షలు పెట్టి. సో అక్కడ మంత్రి కాబట్టి ఆయనకున్న ఆహార్యం, ఆయనకున్న ఆర్థిక బలంతో ఆయన కొనుగోలు చేయగలిగాడు. మరి సామాన్యుడు ప్రధాని చెప్పాడని చెప్పి రోజు తిరిగే బైక్ను వదిలేసి ఎలక్ట్రిక్ బైక్ కొనుక్కునే పరిస్థితి ఉందా దేశంలో? ఆ విధమైన సంస్కరణలు ఉన్నాయా? ఆ విధమైన ఆర్థిక పరిస్థితులు అందరికీ ఉన్నాయా? ఖర్చులపై అదుపు చేసుకోమని చెప్తూ ఉన్నారు. కానీ జనాలేమో క్లియర్గా మేము పొదుపు చేస్తేనే మా జీవితాలు గడుస్తున్నాయి, వచ్చిన జీతంలోంచి పొదుపు చేస్తేనే జీవితం గడుస్తుందని చెప్తున్నారు. ప్రధానమంత్రి మన మధ్యలోకి వచ్చి చెప్పిన మాట పొదుపు పాటిద్దామని చెప్పి. ఒక రకంగా మనం ఇక్కడ ఇంకొక అంశం కూడా మాట్లాడుకోవాలి. ఇప్పుడు కాదు, ప్రధానే కాదు, మన పెద్దలు కూడా ఎప్పుడు పొదుపు పాటించమని చెప్పేవాళ్ళు. ఆ పొదుపు అనేది నిజంగా ఈరోజు చాలా మందిలో లోపించిందా అంటే ఎస్, అవుననే సమాధానం చెప్పాలి. ఈఎంఐల పుణ్యమా అని చెప్పి పొదుపు చేయటం మానేశాం. ముందే అప్పు చేసి ఆ తర్వాత ఆ ఈఎంఐలు కడుతూ దాన్నే పొదుపు అనుకుంటున్న పరిస్థితులు వచ్చాయి. భారతీయులకి ఎవరు పొదుపు నేర్పాల్సిన అవసరం లేదు, కానీ ఈ ఈఎంఐల పుణ్యమా అని చెప్పి పొదుపు మంత్రం అనేది, మన పూర్వీకులు నేర్పిన పొదుపు మంత్రం అనేది పోయింది. మొత్తంగా దుబారా తగ్గిస్తేనే దేశం బాగుపడుతుందా అంటే ఇప్పుడు కొన్ని పరిస్థితుల్లో ఎస్, 100% ఇది నిజమని చెప్పాలి. ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చుల గురించి కూడా మనం మాట్లాడదాం. అవేమన్నా మామూలుగా ఉన్నాయంటే ఎంత మాత్రమో మామూలుగా లేవు. ఒక్క ఎంపీపై ప్రభుత్వం సుమారుగా నెలకి ఎంత ఖర్చు పెడుతుందో తెలుసా? 2.86 లక్షలు ఖర్చు పెడుతోంది. నియోజకవర్గ అభివృద్ధికి 5 కోట్లు. ప్రాథమిక జీతం నెలకు 1,24,000 ఆయనకి ఇస్తున్నాం మనం. నియోజకవర్గం బత్యం నెలకి 70,000. నియోజకవర్గ బత్యం అంటే ఆయన నియోజకవర్గంలో పర్యటించడానికి అయ్యే ఖర్చు కూడా 70,000 రూపాయలు ప్రభుత్వమే ఇస్తుంది. ఇక నియోజకవర్గ ఖర్చులకు సంబంధించి 70,000 పోతే ఆఫీస్ ఖర్చులకు వచ్చేసరికి 92,000 రూపాయలు ఇస్తున్నాం. స్టేషనరీకి, సిబ్బందికి, కార్యాలయ నిర్వహణకని చెప్పి. ఇక రోజువారీ భత్యాలు పార్లమెంట్కి అటెండ్ అయితే చాలు 2,500 రూపాయలు ఇస్తున్నారు. ఉచిత ప్రయాణం 34 సార్లు ఉంటుంది. ఫోను, ఇంటర్నెట్కి 1,50,000 ఇస్తూ ఉన్నారు. మరి 350 రూపాయలకి అన్లిమిటెడ్ కాల్స్ ఉన్నప్పుడు 1,50,000 రూపాయలతో ఫోన్లు, ఇంటర్నెట్లు ఇంత బడ్జెట్ ఎందుకు అవుతుంది అనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నారు ఈ అంశాల గురించి. ఇక్కడ పొదుపు చేస్తే కదా దేశానికి పొదుపు అయ్యేదని చెప్పి. సో వీళ్లే కాదు, వీళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు, ఈరోజు ఒక సర్పంచే కాదు, సర్పంచ్ అభ్యర్థిగా ఓడిపోయిన వాళ్ళు కూడా ఈరోజు కాన్వాయ్లతోనే ఊళ్ళల్లో తిరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులు పొదుపు మంత్రం అని చెబుతున్నా ఆ పొదుపు మంత్రం ఎంతవరకు పాటిస్తున్నారు దేశం కోసం అనేది మాత్రం ప్రశ్నార్థకమే. ఇక రకరకాల అంశాలు. మరి ఇప్పుడు పాలకులు, నాయకులు పొదుపు పాటిస్తున్నారా అంటే చూస్తున్నాం నిన్నటి నుంచి. అత్త చేస్తే తప్పులేదు కానీ కోడలు చేస్తే తప్ప అన్న సామెతనైతే గుర్తు చేస్తున్నారు. కేంద్రం కావచ్చు, రాష్ట్రాలు కావచ్చు, పాలకులు, నాయకులు పొదుపు పాటిస్తున్నారా? మాటలకే ఆ పొదుపు పరిమితం అవుతుందా? ఇప్పటి వరకు ఎన్ని కోట్లు ఆదా చేశారు? ఎవరైనా లెక్కలు చెప్పగలరా? చూపించగలరా? కాన్వాయ్ మాత్రమే తగ్గించుకుంటే సరిపోతుందా? మిగిలిన హంగు ఆర్భాటాలు, ప్రాణహాని ఉందని తెలిసినా తన కాన్వాయ్ని తగ్గించేసుకున్నారు ప్రధానమంత్రి, ఒప్పుకోవాల్సిన విషయమే. రాజధాని రోడ్లపై కేవలం 2 కార్లతోనే తిరుగుతున్నారు. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? అయినా కాన్వాయ్ ఒక్కటి తగ్గించుకుంటే సరిపోతుందా అనే ప్రశ్నలు కూడా జనాల నుంచి వినిపిస్తున్నాయి. పొదుపు మంత్రాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలుగుతున్నారా? ఈ విషయంలో ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు? గ్యాస్ సిలిండర్ ఎన్ని రోజులకు డెలివరీ అవుతుంది? ఈ రోజుకి కూడా గ్యాస్కి సంబంధించి ఇబ్బంది పడుతూనే ఉన్నారు కదా. దేశంలో గ్యాస్ కొరత ఉందా లేదా? సరిపడ నిల్వలు ఉన్నాయని చెప్తున్నా సిలిండర్ సరఫరాలో ఎందుకు ఆలస్యం అవుతుంది? బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు. ఒకవైపు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు అయితే భారీగా పెరిగిపోయాయి. ఆ ఏజెన్సీలు కూడా సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి. వాటిని ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు? ఇక మరో బాధుడుకు జనం సిద్ధంగా ఉన్నారా? పెట్రోల్, డీజిల్ పై మన 3 రూపాయలు చిల్లర పెరిగింది. లీటర్కు 3 రూపాయలు బాధేశారు. మరో బాధుడుకు సిద్ధం అవుతున్నారంటే ఎస్, అంతర్జాతీయ పరిణామాలు ఆ విధంగానే కనిపిస్తున్నాయి. మార్కెట్లో క్రూడ్ ఆయిల్ రేట్లకు రెక్కలు వస్తున్నాయి. బ్యారెల్ $100 పైన ట్రేడ్ అవుతుంది. అది పెరిగితే ఆ నష్టాన్ని వినియోగదారులపైన, సామాన్య ప్రజలపైనే మోపుతారు. మొన్నటి వరకంటే 5 రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కొద్ది రోజులు కాపాడారు. ఇప్పుడు ఆ వడ్డను కూడా మనకు ఖచ్చితంగా వడ్డిస్తారు ఈ రోజు రేపు అన్న పరిస్థితులు. మళ్ళీ యుద్ధం వస్తే మన సంగతి ఏంటి? ఓవైపు ట్రంప్ ఏమో ఇంకా మరోసారి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నా అంటున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు అయితే తగ్గేలా కనిపించట్లేదు. యుఏఈలోని అణుబాంబు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడులు జరిగాయి. ఇది ఇరాన్ పనిగా అనుమానిస్తున్నారు. కాల్పుల విరమణ సమయంలో ఈ దాడులు రెచ్చగొట్టడమేనా? అమెరికా అధ్యక్షుడు కూడా తమది తుఫాను ముందు ప్రశాంతత అంటున్నారు. అక్కడ మళ్ళీ యుద్ధం వస్తే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ 2.0 మొదలైతే మన సంగతి ఏంటి? ఇప్పటికే
మనం ఏమి తలదూర్చని యుద్ధానికి సంబంధించి మనం ఈ రోజు ఇన్ని కష్టాలు పడుతున్నాం, ప్రధాని పొదుపు చేయండి అంటున్నారు. మరి రేపేంటి, రేపేం జరగబోతుంది, ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, అసలు ఎంతవరకు పొదుపు చేయగలగాలి, ఈ పొదుపు మంత్రం దేశాన్ని ఎంతవరకు కాపాడగలుగుతుంది? ఈ అంశాలన్నింటికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రొఫెసర్ శేషు గారు, ప్రముఖ విశ్లేషకులు, జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. శేషు సార్, నమస్కారం. నమస్కారం. ఏం సార్, మొత్తంగా పొదుపు మంత్రం అన్నారు, 1 వీక్ తర్వాత రిజల్ట్ ఏ విధంగా కనిపిస్తోంది? ప్రజల్లో మాత్రం పెద్ద డిస్కషన్ నడుస్తోంది సార్. వచ్చిన జీతంలోంచి పొదుపు చేస్తేనే మా జీవితాలు నడుస్తున్నాయి, ఇంకేం పొదుపు చేయాలి, ఇంకెక్కడి నుంచి పొదుపు చేయాలని ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి. ఎలా చూస్తున్నారు ఈ పొదుపు మంత్రాన్ని? వంశీ, పాలకులు ఏది చెప్తే ప్రజలు అది చేయాలనేటటువంటి అభిప్రాయం బాగా డెవలప్ అయినట్టుగా కనపడుతుంది. ఎందుకనంటే ఒకప్పుడేమో ఇదే ప్రభుత్వం, ఇదే ఆర్థిక మంత్రి ఏమన్నారంటే పొదుపు ఆర్థిక వ్యవస్థ కాదు, వినియోగ ఆర్థిక వ్యవస్థని పెంచాలి మనం అన్నారు. అంటే ఖర్చు వైపుకి మంది లాక్కెళ్ళారు. అవును. ఇంకో నాయకుడు అంటాడు, ఒకప్పుడు పిల్లల్ని కనొద్దు, దేశంలో జనాభా బాగా పెరిగిపోతుంది, ఒకరు లేదా ఇద్దరు ముద్దు అని అంటే ఇప్పుడు ముగ్గురిని కానండి 30,000 ఇస్తాం, నలుగురిని కానండి 40,000 ఇస్తాం అని చెప్తున్నారు. అసలు ఏమి పాలకులు, ఏమి దిశానిర్దేశం చేస్తున్నారు? ఒక కన్సిస్టెన్సీ, ఒక స్టెబిలిటీ లేకుండా ఎటంటే అటు ఉరికితే ఇంత పెద్ద దేశం, ప్రపంచంలోనే హైయెస్ట్ పాపులస్ కంట్రీ, ఏం కావాలా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం కావాలా అనేది బాధ్యత లేకుండా ఆలోచన చేస్తున్నటువంటి పాలకులు ఉన్నంత కాలము ప్రజలకి ఇలాంటి ఇబ్బందులు తప్పవు అనేటటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అని అంటే, ఒక అంశం పాలకులు ఎంత బాధ్యతగా ఉండాలి, ఎలా వాళ్ళు మాట్లాడితే ఎంత నష్టం జరుగుతుంది దేశానికి అని చెప్పటానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మే 10 నాడు తెలంగాణకు వచ్చారు. ఒక రాజకీయ బహిరంగ సభలో ఈ పొదుపు మంత్రాన్ని పఠించారు. సోమవారం నాడు 6 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయినాయి, మంగళవారం నాడు 10 లక్షల కోట్లు ఆవిరైపోయినాయి. 2 రోజుల్లోనే ఈ దేశము 16 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది. అంటే ఒక పాలకులు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి అని చెప్పటానికి నేను ఈ ఉదాహరణ మీకు చెప్తున్నాను. ఇది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏంది, ప్రధానమంత్రి గారు సప్త పొదుపు అన్నారా, లేకపోతే 10 అంశాలు చెప్పారా, 7 అంశాలు చెప్పారా అని పక్కన పెడితే ఆయన కొన్ని పొదుపు సూత్రాలు, పొదుపు మంత్రాలు చెప్పారు. అయితే పొదుపు చేయమంటున్నారా, వినియోగాన్ని త్యాగం చేయమంటున్నారా? నేను iNews వేదికగా వంశీ సమక్షంలో దేశ ప్రజలని, పాలకులను, ప్రభుత్వాలను అడుగుతున్నాను, మీరు చెప్పింది పొదుపు చేయమని అడుగుతున్నారా, ప్రజల వినియోగాన్ని త్యాగం చేయమని అడుగుతున్నారా అనే దానికి స్పష్టత ఇవ్వాలా. నాకు తెలిసి ఈ దేశంలో వృధా ఖర్చులు చేస్తుంది. ప్రధానమంత్రి ఏమన్నారంటే వృధా ఖర్చులను తగ్గించుకోండి, అనవసరపు వ్యయాలను తగ్గించుకోండి, అదే నేను చెప్తున్నారు. వంశీ, ఈ దేశంలో వృధా ఖర్చులు పెట్టే వాళ్ళు, అనవసరపోయినటువంటి వ్యయం చేసేవాళ్ళు 30%. అఫ్లుయెంట్ సెక్షన్, రిచ్ క్లాస్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్ మాత్రమే చేస్తుంది. 70% ఆఫ్ ద ఇండియన్ పీపుల్ చాలా జాగ్రత్తగా వాళ్ళ కుటుంబాలను నడుపుకునేటటువంటి ఆదాయం కూడా ఉండదు, వాళ్ళ పొదుపు 0 ఉంటుంది. మరి పొదుపు చేయమని ఎట్లా చెప్తున్నారు, తర్వాత వృధా ఖర్చులు తగ్గించమని ఎట్లా చెప్తున్నారు? అంటే వాస్తవానికి మీరు చెప్తున్న ఎకానమీకి, వాస్తవానికి మీరు చెప్తున్నటువంటి అంశాలకు ఎక్కడ కూడా సింక్ అవ్వట్లేదు, ఎక్కడ కూడా ఒక పొందిక లేదు. కాబట్టి వాస్తవ ఫలితాలు రావు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలా. అయితే చాలా బేసిక్ క్వశ్చన్ అరైజ్ అవుతుంది వంశీ, వాళ్ళ దేశంలో అసలు ప్రధానమంత్రి సూచించినటువంటి పొదుపు చర్యలు సాధ్యమా? మన క్వశ్చన్ వేసుకోవాలి. పాటిస్తారా ప్రజలు, పాటించరా అనేది పక్కన పెడితే, ప్రధానమంత్రి ఏ పొదుపు చర్యలనైతే ప్రతిపాదించారో ఆ పొదుపు చర్యలను పాటించటం సాధ్యమా అనేటటువంటి ప్రశ్న వేసుకుందాం. ఒక్కటి ఇవాళ ఒక ప్రశ్న వేసుకుందాం, దాంట్లో 4 అంశాలు చాలా కీలకమైనటువంటివి. ఒక అంశాన్ని తీసుకుంటున్నాను నేను. ఆ ఒక అంశం ఏంటంటే, ఇవాళ దేశంలో రైతులు రసాయనిక ఎరువులను విపరీతంగా వాడుతున్నారు, రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయం వైపుకు మళ్ళండి అన్నారు. ఎందుకు మళ్ళమన్నారు అని అంటే,
మనము ఎరువులను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి ఆ దిగుమతుల పైన ఇంపోర్ట్ బిల్లు పెరుగుతుంది కాబట్టి మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గుతున్నాయి కాబట్టి ఈ సూచన ప్రధానమంత్రి చేశారు. ఒకవేళ ఈ సూచన పాటిస్తే ఏమవుతుంది తెలుసా వంశీ? ద ఇండియా విల్ బికమ్ ఏ శ్రీలంక. శ్రీలంకలో ఎందుకు ఆ సంక్షోభం వచ్చిందో తెలుసా వంశీ? శ్రీలంక ప్రభుత్వము చైనా నుండి ఎరువులను దిగుమతి చేసుకోవటం కాస్ట్లీ అవుతుంది కాబట్టి ఈ దిగుమతి చేసుకోకుండా రైతులందరికీ ఒక ఆర్డర్ పాస్ చేశారు. ఏం చేశారు? మీరందరూ సేంద్రియ వ్యవసాయం చేయండి అంటే ఉత్పత్తి మొత్తం పడిపోయింది, ఉత్పాదకత మొత్తం పడిపోయింది. దాంతో ఆ దేశంలో తిండి దొరకక ప్రజలు గొటబాయ రాజపక్షీయుల మీద తిరుగుబాటు చేసి దేశం చేసేసారు. మీరు చెప్తున్నట్టుగా ఒక్కసారిగా సేంద్రియ వ్యవసాయం వైపు మళ్ళాలంటే ఇప్పుడు మన భూములు కూడా ఒక్కసారి సేంద్రియ వ్యవసాయం అవ్వవు. ఒక 4-5 ఏళ్ల పాటు ఆ భూమి మళ్ళీ అలవాటు కావాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని కూడా మర్చిపోతున్నారు సార్ పాలకులు. నేనంత లోతుగా వెళ్ళట్లేదు వంశీ. సాధ్యమా కాదా అనే ఒక ప్రశ్న వేసుకుంటే ఇదే 1966 లో దేశం ఆహార భద్రత కోసం, ఆహార పదార్థాల కొరతను తీర్చడం కోసం ఇబ్బడి ముబ్బడిగా రసాయనిక ఎరువులు వాడమని చెప్పారు కదా. అదే కదా హరిత విప్లవం. మరి మీరు అలా చెప్పి ఈ రోజు కేవలం మీరు ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ ను కాపాడుకోవటానికి చెప్తే మరి ఈ దేశంలో ఆహార భద్రత ఏం కావాలా? కాబట్టి ఇది సాధ్యం అవుతుందా ఒక ప్రశ్న. రెండో ప్రశ్నకు వద్దాం. వంట నూనెల వినియోగాన్ని కూడా తగ్గించండి అన్నారు. ఎందుకన్నారు ఈ మాట ప్రధానమంత్రి గారు అంటే 2022లో రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం ప్రారంభమైన తర్వాత వంట నూనెల ధరలు 4 రెట్లు పెరిగాయి. మరి ఈ వంట నూనెలన్నీ మనం ఆ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి ఈ సమస్య తలెత్తింది. మీరు వంట నూనెల వాడకాన్ని తగ్గించండి అన్నారు. మరి వంట నూనెల వాడకం తగ్గిస్తే వంట ఎట్లా? వంట ఏంటంటే ఉడకబెట్టుకోవాలి, అంతే కదా. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు వంట నూనె ఇంత ధర పెరిగితే అసలు వాడేదే చాలా జాగ్రత్తగా కొద్దిగా వాడతారు. మీరు ఇంకా దాని వినియోగం తగ్గించమంటే ప్రజలను మీరు త్యాగం చేయమంటున్నారు, పొదుపు చేయమంటలే, త్యాగం చేయమంటున్నారు. ఏం త్యాగం చేయమంటున్నారు? తినే తిండిని కూడా త్యాగం చేయండి మా కోసం అంటే పాలకుల కోసం. మీరు ఇందాక ఇంట్రోలో చెప్పారే ఒక మాట, దానికి బేస్ గా చెప్తున్నాను ఈ మాట. ఇది సాధ్యమైతుందా? సాధ్యం కాదు. నేను పాయింట్ నెంబర్ 3కి వస్తున్నాను. పాయింట్ నెంబర్ 3లో ఏం చెప్పారనంటే గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారనంటే బంగారం కొనటాన్ని తగ్గించండి అని అన్నారు. 1 సంవత్సరం పాటు బంగారం కొనకుండా ఉంటే ఇంకా మంచిది అని చెప్పారు. అయ్యా, బంగారం అనేది ఒక ఆభరణం కాదు. ఈ దేశంలో స్త్రీ దాన్ని ఒక సంస్కృతిగా భావిస్తుంది, ఒక సంప్రదాయంగా భావిస్తుంది. పెళ్ళైనా పేరంటమైనా పిల్లకు పెట్టాలన్నా, తల్లికి పెట్టాలన్నా, మహిళకు పెట్టాలన్నా, తర్వాత భార్యకు పెట్టాలన్నా, బిడ్డకు పెట్టాలన్నా బంగారం సవరైనా పెడుతుంది కదా. ముక్కుకు పెట్టాలన్నా, చెవుకు పెట్టాలన్నా, మెడకు వేసుకోవాలన్నా అది ఒక పవిత్రమైనటువంటి హారంగా భావిస్తారు కదా. మరి మీరు దాన్ని అంటున్నారే బంగారం ఆభరణం మాత్రమే కాదు, అది సురక్షితమైనటువంటి పెట్టుబడి కూడా. అది సురక్షితమైన పెట్టుబడి కూడా, హెవెన్ ఇన్వెస్ట్మెంట్ కూడా. కాబట్టి మరి మీరు బంగారం కొనొద్దన్నారే, మరి అది వీలవుతుందా, సాధ్యమవుతుందా అనేది. ఎందుకు బంగారం కొనొద్దన్నారనంటే మన దేశంలో బంగారం ఉత్పత్తి 1% కూడా కాదు, 99-98% ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. ఈ గత సంవత్సరంలో 721 టన్నుల బంగారాన్ని మనం దిగుమతి చేసుకున్నాం. ఆ దిగుమతి చేసుకున్నటువంటి బంగారం పైన $72 బిలియన్ ఇతర దేశాలకు ఎగుమతి వెళ్ళిపోయినాయి దిగుమతుల బిల్లు కింద. మరి ఇది సాధ్యమవుతుందా? కాదు. ఇక అత్యంత కీలకమైనది ఏంటి అంటే ఇంధన వనరులను 10% తగ్గించండి వాడకాన్ని అని అన్నారు. అయ్యా, మరి ప్రజలకు విజ్ఞప్తి చేస్తే మరి ప్రజలు ఏమనుకుంటారో, ప్రజలకు కోపం వస్తుందో అని చెప్పేసి ఏం చేశారనంటే మేము కూడా మా కాన్వాయ్లో వాహన శ్రేణిని తగ్గించుకుంటున్నాము అని చెప్పారు. అయ్యా, వాహన శ్రేణిని తగ్గించుకున్నంత మాత్రాన ఇంధన అవసరాలు మీరే కదా ఈఎంఐలు పెట్టి, మీరే కదా 5,000 రూపాయలు కడితే కూడా కార్ ఇచ్చేటటువంటి సౌకర్యాలు ఈ దేశంలో తీసుకొచ్చి దేశ ప్రజలకు కార్లు అంట కట్టారు, బైక్స్ 2 వీలర్లు అంట కట్టారు. మొత్తం వాహన వినియోగాన్ని పెంచడానికి ఈ 12 సంవత్సరాల్లో మీరు ఇబ్బడి ముబ్బడిగా డిస్కౌంట్లు ఇచ్చారు, ఇబ్బడి ముబ్బడిగా ఈవీఎంలు ఇచ్చారు. వాహనాలు ఎంత అంటే అంత పెరిగినాయి. మరి వాళ్ళ ఆ వాహనాలన్నిటిని ఏం చేయాలా? వాహనాలన్నిటిని మూలబెట్టాలా?
మీ వాహన శ్రేణిని తగ్గించుకున్నారు, బాగానే ఉంది. వాహన శ్రేణిని తగ్గించుకున్నంత మాత్రాన ఇంధనం వినియోగం తగ్గుతుందా అనేటటువంటి ఒక ప్రశ్న వేసుకోవాలా. ఇవాళ మనం ఇంపోర్ట్ బిల్లులో 30% ఇంధన దిగుమతికే వాడుతున్నాం అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. అయితే ఇక్కడ ఏంటి అనంటే ఇంధనము ధరలు ఎందుకు పెరిగాయి, ఎట్లా పెరిగాయి అనేటటువంటి ప్రశ్న ఒకటైతే, రెండోది ఇవాళ మనం దేశంలో జరుగుతున్నటువంటిది ఏంటది అనేటటువంటి ఒక ప్రశ్న కూడా వేసుకోవాలా. కేవలం వృధా ఖర్చులు ఇంధనం మీదనే అవుతున్నాయా? ఒక్కొక్క ఎంపీ ఎంత ఖర్చు అవుతుందో వంశీ గారు మీరు లెక్కలతో సహా ఇప్పుడు చెప్పారు. దరిదాపు నెలకు 3 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. మీరు వాహన శ్రేణిని కాదు వదులుకోవాల్సింది, కాన్వాయిన్ గా వదులుకోవాల్సింది. నిజంగా ఈ దేశ భక్తులైతే, ఈ దేశం మీద ప్రేమ ఉన్న నాయకులు పాలకులైతే మీకు ఇస్తున్నటువంటి సౌకర్యాలు, కారు సౌకర్యం ఉన్నది, ఇంటి సౌకర్యం ఉన్నది, ఎల్పిజి సౌకర్యం ఉన్నది, ఇంధన సౌకర్యం ఉన్నది, అన్ని రకాల సౌకర్యాలు పొందుతున్నారే, ఆ సౌకర్యాలను వదులుకోండి. ఆ సౌకర్యాలను పొదురుకుంటే ఇవాళ దేశంలో పెద్ద ఎత్తున ఒక్కళ్ళు ముందుకొచ్చారా సార్? ఒక్కళ్ళు శేషు సార్, నిన్నటి నుంచి మనం చూస్తున్నాం. ఒక ఆయనేమో మెట్రో ఎక్కి అడావిడి చేస్తాడు, అక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రి మెట్రో ఎక్కుతుంది. ఒక్కరోజు మెట్రో ఎక్కి ఒక్కరోజు సైకిల్ దొక్కితే పొదుపు అయిపోయిందా సార్ వీళ్ళందరికీ? అంటే ఎంత షో చేస్తున్నారు అంటే, ప్రధాని చెప్పాడు మేము ప్రధాని కన్సర్నల్లో పడాలి, ఒకసారి మెట్రో ఎక్కి దిగితే సరిపోయింది. ఈ రోజు మెట్రోలో తిరుగుతున్నారా మళ్ళీ అదే నాయకులు? ప్రజలు ప్రశ్నించుకోనంత అమాయకత్వంగా ప్రజలు ఉన్నారు అనుకుంటున్నారా సార్ వీళ్ళు? చాలా ఒక అంశం, ఒక విచిత్రమైనటువంటి అంశం చెప్తాను వంశీ గారు మీకు. ఇదే మోడీ గారు 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు ఎల్పిజి షార్టేజ్ అయినప్పుడు మోడీ గారు ఒక విన్నపం చేశారు దేశంలో ఉన్నటువంటి ప్రజలకు. ఏం చేశారనంటే, ఎల్పిజి సబ్సిడీ పెద్ద ఎత్తున ప్రజలకు ఇస్తున్నాము, మేము దేశంలో ఉన్న ప్రజలందరికీ ఎల్పిజి సబ్సిడీ ఇస్తున్నాము, ఇన్కమ్ బ్యారియర్ లేకుండా, ఇన్కమ్ బేసిస్ లేకుండా. కాబట్టి ధనవంతులు కూడా ఎల్పిజి సబ్సిడీ పొందుతున్నారు. కాబట్టి దేశం కోసం, దేశం మీద ప్రేమ కోసం, ధర్మం కోసం మీరందరూ కూడా, ఉన్నత వర్గాలకు చెందినటువంటి వాళ్ళందరూ కూడా మీరు ఎల్పిజి మీద మేము ఇచ్చేటటువంటి సబ్సిడీని స్వచ్ఛందంగా వదులుకోవాలంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వదులుకొని పేపర్లలో ప్రకటనలు వేయించుకున్నారు. ఎల్పిజి గ్యాస్ సబ్సిడీ వదులుకున్న డీజీపీ ఆఫ్ తెలంగాణ, ఎల్పిజి గ్యాస్ సబ్సిడీ వదులుకున్నటువంటి ముఖేష్ అంబానీ, ఎల్పిజి గ్యాస్ సబ్సిడీ వదులుకున్నటువంటి అదానీ అనేటటువంటి పత్రికల్లో ప్రకటనలు చూసాం. ఏమైంది? ఇవాళ భారత ప్రభుత్వం ఏమి నిర్ణయం తీసుకున్నది? 10 లక్షల రూపాయల కంటే వార్షిక ఆదాయం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎల్పిజి గ్యాస్ సబ్సిడీని రద్దు చేస్తున్నాం అని చెప్పింది. ఇక రద్దు ఇయ్యమని చెప్పింది. అంటే ఇవాళ కూడా ప్రధానమంత్రి ఇంధన పొదుపు చేయండి, కాబట్టి నేను వాహన శ్రేణిని తగ్గించుకుంటున్నామంటే, ఒక్కొక్క నాయకులు మెట్రో ఎక్కి సెల్ఫీలు తీసుకుంటా, నేను మెట్రోలో ప్రయాణం చేస్తున్నా, సమయం ఆదా అయింది, పెట్రోల్ ఆదా అయింది అంటే, మరి ఇవాళనే వచ్చిందా ఈ తెలివితేటలంతా? మరి ఇంతకాలం ఎక్కడ పోయింది? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వంశీ. కేరళలో ఒక ఎమ్మెల్యే చాలా సాదా సీదాగా తిరుగుతారు. ఇంకో కొంతమంది ఒక్క వెహికల్ తో మాత్రమే తిరుగుతారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో, తర్వాత తెలుగు రాష్ట్రాల్లో, తర్వాత సౌత్ ఇండియాలో ఏ లీడర్ నన్నా చూడండి మీరు, ఎంత వాహన శ్రేణి ఉంటది? ఒక ఎమ్మెల్యే వస్తే ఎన్ని వాహనాలు వస్తాయి? ఒక మంత్రి వస్తే ఎన్ని వాహనాలు వస్తాయి? ఇవాళ కేంద్ర మంత్రులు గాని, కేంద్ర ప్రభుత్వం గాని చేస్తున్నటువంటి వ్యయం ఎంత దీనిపైన? ఒక్కసారి ఆలోచన చేశారా? మరి ఇవన్నీ వదులుకోకుండా ప్రజలను త్యాగం చేయమంటున్నారు. విచిత్రమైందనంటే, ప్రజలను త్యాగం చేయమంటున్నారు. అరే మీరు తినేది, ఈ దేశంలో 40% మందికి న్యూట్రిషన్ ఫుడ్ అందటం లేదు. అవును సార్. న్యూట్రిషన్ ఫుడ్ ఇప్పుడు వృధా ఖర్చుల ప్రశ్న ఎక్కడొస్తుంది? వృధా వ్యయం ప్రశ్న ఎక్కడొస్తుంది? పొదుపు చేసేటటువంటి ప్రశ్న ఎక్కడొస్తుంది అనే దానికి పాలకులు సమాధానం చెప్పాలి. ఇది ఒకటైతే చాలా కీలకమైనటువంటి అంశం వంశీ. అసలు ఇవాళ ఈ దేశంలో ఇంధన కొరత ఎందుకు ఏర్పడింది? ఇంధనం ధరలు ఎందుకు పెరిగాయి? విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఎందుకు తగ్గాయి? ఇంపోర్ట్ బిల్ ఎందుకు పెరిగింది? ఈ దేశంలో ఇవాళ ఎల్పిజి, గ్యాస్, డీజిల్, పెట్రోల్ కొరత ఎందుకు వచ్చింది అనేదాన్ని ఒకసారి ఆలోచన చేసామా మనం? మీరు పొదుపు మంత్రం చాటున అసలు సమస్యని పక్కదారి పట్టించారు. ఇవాళ ఒక ప్రశ్న వంశీ నేను అడుగుతున్నాను. ఇవాళ మనం ఖతార్ లో జరుగుతున్నటువంటి వార్తలు బయటకు వచ్చాయి. ఖతార్ ఏమన్నా ఎల్పిజి గ్యాస్ ఉత్పత్తిని ఆఫ్ చేసిందా? లేదు సార్. ఆఫ్ చేయకపోగా వాళ్ళ దగ్గర ఉత్పత్తి అవుతుంటే గాల్లోనే పేల్చేస్తున్నారు దాన్ని, స్టోర్ చేసుకోవటం కెపాసిటీ లేక. ఇరాన్ యుద్ధం జరుగుతుంది కదా, క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ ఆపిందా? ఆపలేదు. ప్రొడక్షన్ చేస్తూనే, ప్రొడక్షన్ చేయడానికి స్ట్రాటజిక్ రిసోర్స్ లేక
కర్గ్ దీపం నుంచి సముద్రంలో వదులుతున్నారు, అంటే పారబోస్తున్నారు. ఒకప్పుడు మనం బోస్టన్ టీ పార్టీ చూసాము, టీ పొడి అంతా సముద్రంలో పారబోసినట్టుగా ఇవాళ ఖతార్ లో గ్యాస్ ని గాల్లో పేలుస్తున్నారు, ఇవాళ ఇరాన్ లో క్రూడ్ ఆయిల్ ని సముద్రంలోకి వదులుతున్నారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటో తెలుసా, అసలు భారతదేశంలో ఎందుకు క్రూడ్ ఆయిల్ షార్టేజ్ వచ్చింది, ఎందుకు క్రూడ్ ఆయిల్ ధర పెరగాల, ఎందుకు ఇవాళ డీజిల్ పెట్రోల్ ధరలు 3 రూపాయలు పెంచారు, 10 రూపాయలు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఏమైనా షార్టేజ్ వచ్చిందా, ఎక్కడి నుంచి వచ్చింది షార్టేజ్? ఇరాన్ ఏం చెప్తుంది తెలుసా వంశీ, మీకు ఎంత కావాలంటే అంత క్రూడ్ ఆయిల్ ని సప్లై చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఏ ధరకైనా సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఎందుకు తెచ్చుకోవటం లేదు? పాయింట్ 1. ఏమన్నా హార్మోజ్ ఇండియా మూసారా? హార్మోజ్ ఎందుకు ఇండియాకు మూసారా? తెలియలేదు కదా, మరి ఎందుకు తెచ్చుకోవటం లేదు? ఈ ప్రశ్నకు భారత ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పాయింట్ 1. రెండోది, రష్యా నుండి మనం చాలా చీపెస్ట్ గా క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం, ఎందుకు తగ్గిస్తున్నాం, ఎందుకు నిన్న మొన్నటి వరకు డీజిల్ కూడా అమ్మాం మనం, బంగ్లాదేశ్ కు మనమే చమురు అమ్ముతున్నాం, రష్యా నుంచి తెచ్చుకున్నాం అన్న వార్తలు కూడా విన్నాం కదా సార్. నాకు చాలా విచిత్రమైంది ఏంటి అని అంటే, ఇవాళ క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి, క్రూడ్ ఆయిల్ ధర పెరగటం వల్ల మేము డీజిల్ పెట్రోల్ ధరలు పెంచుతున్నాం, షార్టేజ్ వల్ల పెంచుతున్నామంటే ఎక్కడ షార్టేజ్, ఎక్కడుంది? రష్యా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, ఎందుకు తెచ్చుకోవట్లేదు? ఇరాన్ ఎంత అంటే అంత ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, ఎందుకు తెచ్చుకోవట్లేదు? ఖతార్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, ఎందుకు తెచ్చుకోవట్లేదు? వెనిజులా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, ఎందుకు తెచ్చుకోవట్లేదు? ఎందుకు తెచ్చుకోవట్లేదు అని అంటే ఇక్కడ ఒక తిరకాసు ఉంది. ఏంటి ఆ తిరకాసు అంటే, ఇవాళ క్రూడ్ ఆయిల్ ధర పెరగటం కాదు, క్రూడ్ ఆయిల్ ధర $72 నుండి ఒక బ్యారెల్ కి 106 రూపాయలకు పెరగటం సమస్య కాదు. ఒకప్పుడు 159 రూపాయలకు పెరిగింది, ఒకప్పుడు $130 పెరిగింది. సమస్య అది కాదు. సమస్య ఏంటి తెలుసా వంశీ, మన దేశంలో ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తగ్గిపోతున్నాయి. ఎందుకు తగ్గుతున్నాయంటే, ఫిబ్రవరిలో $728 బిలియన్ ఉంటే ఇప్పుడు $691 బిలియన్ తగ్గుతున్నాయి. కాబట్టి వాటిని ప్రొటెక్ట్ చేసుకోవటం కోసమే ఇవాళ మనం ఈ ఇంపోర్ట్స్ ని ఆపేస్తున్నాం, ఇంపోర్ట్ బిల్లు చెల్లించాలి కాబట్టి ఆపేస్తున్నాం. అవి తగ్గితే నష్టం ఏంటో తెలుసా, అవి తగ్గితే ఈ మధ్య కాలంలోనే భారత్ స్టేటస్ 4th లార్జెస్ట్ ఎకానమీ నుంచి 6th లార్జెస్ట్ ఎకానమీకి పడిపోయింది. విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవటానికే మనం దిగుమతులు ఆపేశాం తప్ప షార్టేజ్ ఎక్కడా లేదు. ప్రజల కోసం పనిచేయటంలే మనం. దేశాన్ని ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగానో 2వ ఆర్థిక వ్యవస్థగానో నిలబెట్టేటటువంటి ప్రయత్నాలు, అంటే గొప్పలు చెప్పుకునేటటువంటి ప్రయత్నాల్లోనే ఇవాళ మనము ఈ సమస్యను సృష్టించాం తప్ప వాస్తవానికి యుద్ధాన్ని అడ్డం పెట్టుకొని దేశంలో ఒక ఆర్టిఫిషియల్ క్రైసిస్, ఒక ఆర్టిఫిషియల్ సాక్రిఫైస్, ఒక ఆర్టిఫిషియల్ స్కేర్సిటీని మనం సృష్టించాం. కాబట్టి ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి, ప్రభుత్వాలు ప్రజల అవసరాలను తీర్చేటటువంటి విధంగా పనిచేయాలి. అంతేగాని మేమంతా అట్లనే ఉంటాం, ప్రజలు మాత్రమే త్యాగం చేయాలని అనేటటువంటి విధానం కరెక్ట్ కాదు. మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి చెప్పినటువంటి ఈ పొదుపు మంత్రాలు చాలా అప్లికేబుల్ కి వచ్చేసరికి అవి సక్సెస్ అయ్యేటటువంటివి కావు. నిజంగా అవి వాస్తవానికి దేశ ప్రయోజనాలను కూడా కాపాడలేవు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సమస్యకు పరిష్కారాలు వెతకాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైనే ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తంగా ప్రభుత్వాలు చెబుతున్న పొదుపు మంత్రం క్షేత్రస్థాయిలో ఫలించే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు పూర్తిగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రజాక్షేమం కోసమే ప్రభుత్వాలు ఉండాలి, ప్రజల అభివృద్ధి కోసమే పాటుపడాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది. ఇది వాటి ప్రైమ్ టైమ్ డిబేట్. స్టేట్ షో.